ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 25 బుధవారం. ఈరోజు నవమి తిథి పూర్తిగా ఉంది. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల మీరే కొన్ని స్వయంగా నిర్వర్తించుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జన సహకారం కూడా బాగుంటుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీలు పడకుండా మీరు వెనకడుగు వేసే పరిస్థితి కనపడుతుంది. కాంపిటేటివ్ స్పిరిట్ను కూడా పోగొట్టుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం చేసుకోండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను సాధించుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కష్టపడి పనిచేస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున అష్టములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని, అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కష్టపడి పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు వస్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా ఆదాయం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. వెనకడుగు వేస్తారు. పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర చరిత్ర పారాయణం చేయండి. పసుపూర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జనసహకారం బాగుంటుంది. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వసధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టములో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, పెద్దల సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను, అవకాశాలను, ఆదాయాల్ని చేజిక్కించుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వసధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో మరింతగా ఆదాయాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, కనకదుర్గాదేవిని దర్శించడము, మినుములు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జనసహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. తృతీయంలో బుధ సంచారం ఉంది. జనసహకార లోపము, జనాలతో మనస్పర్ధలు, వ్యాపారపరమైన ఇబ్బందులు, నష్టంతో కూడిన, కష్టంతో కూడిన ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, నిరాశ, ఆటంకాలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా సాధిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థానచలనము, ప్రయాణాలు ఏర్పడతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ మీనరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే చాలా ఫలితాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జనాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా స్వీకరిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.